హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 248. పోయి పోయి రుద్ర వాళ్ళతో పెట్టుకోవాలి అనుకుంటున్నావా? భూమి మీద బతకాలి అని లేదా నీకు? అని అరిచాడు అతడు గట్టిగా. చూడు, నా లైఫ్‌లోకి రావద్దు అని నీకు ముందే చెప్పాను బావ. అనవసరంగా నా విషయంలో కలగజేసుకోకు. చెప్తున్నాను. నేనెక్కడికైనా వెళ్తాను. ఏమైనా చేస్తాను. అసలు నన్ను అడ్డుకునే హక్కు నీకేదైనా ఉందా? రుద్ర అయితే ఏంటి? ఎవడైతే ఏంటి? నా పగ తీర్చుకుంటాను ఖచ్చితంగా. అది ఎవ్వడైనా సరే. నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే మాత్రం బావుండదు చెప్తున్నాను. మీరెన్ని చెప్పినా నేను వినను, వినను అని వర్షిని పిచ్చిపట్టినట్టుగా అరుస్తూ ఉంటే, అసలు వాళ్ళతో పెట్టుకోవాలి అన్నా నువ్వు బతికుండాలి కదా! రుద్ర మూడో కన్ను తెరుస్తాడు. వాళ్ళ విషయంలో ఎవరైనా కలగజేసుకుంటే, వాళ్ళని ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన వస్తేనే, ఇప్పటికే నీ పూర్తి బయోడేటా రుద్ర దగ్గరికి వెళ్ళి ఉంటుంది. సింహం ముందు చిట్టెలుకలాగా డాన్స్ చేయాలి అని చూస్తున్నావు. కానీ అది అమాంతం మింగేస్తుంది నిన్ను అని నీకు తెలియడం లేదు. పెద్ద పెద్ద వాళ్ళే మట్టిలో కలిసిపోయారు అని మావయ్య ఓవైపు చెప్తూనే ఉన్నారు. అయినా నీకు తలకి ఎక్కడం లేదా అని అతను సీరియస్‌గా చెప్తూ ఉంటే, ఎక్కడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత సీన్ లేదు. ఎవరు చేయలేని పని, ఆ పెద్ద పెద్ద రౌడీలు, గుండాలు చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను కదా! మగాడితో కాదు, ఒక ఆడదానితో పెట్టుకునే రు రుద్ర ఫ్యామిలీ చిన్నాభిన్నమైపోయింది అని నేను నిరూపిస్తాను కదా! అని వర్షిని పొగరుగా అంటూ ఉంది. నీకు పిచ్చి పట్టింది. అందుకే ఇలా చేస్తున్నావు. రుద్ర గురించి తెలిసిన వాడెవ్వడు కూడా అలా చేయడానికి కాదు కదా! రుద్ర గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. అలాంటిది నువ్వు ఏకంగా రుద్ర ఫ్యామిలీని ఏదో ఒకటి చేస్తావా? బతకవు వర్షిని. భూమి మీద ఊపిరి కూడా తీసుకోలేవు. ఊపిరి ఆడకుండా విలవిలలాడేలా ఊపిరి కోసం, ప్రాణం కోసం మనం కొట్టుమిట్టాడేలా చేస్తాడు అతడు. ఎందుకు చెప్తున్నానో విను. అయిన వాళ్ళు ప్రాణాలు తీసింది అయినా వాళ్ళు ప్రాణాలు తీసింది ఏం మహాత్ముడివి కాదు. ఒక పాపిష్టివాడివి. అతడి ప్రాణం కన్నా ప్రేమించి ఆవిడ ప్రాణం తీయాలి అనుకున్నాడు వాడు. అలాంటప్పుడు గాజులు వేసుకొని సైలెంట్‌గా కూర్చోమంటావా? రండిరా! నువ్వు చంపితే మేము చూస్తూ కూర్చుంటాం అన్నట్టుగా. నువ్వెలాగైతే వాడి ప్రాణాలు తీశారు అని వాళ్ళ మీద పగ సాధించాలి అనుకున్నావో, అతడు కూడా అంతే. అతడి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి అతడి మరదలి ప్రాణాలు తీయబోయాడు. చావంచుల మీద నెల రోజులు బెడ్ పైన హాస్పిటల్‌లో ఉంది. కొన్ని నెలలు నడవలేకపోయింది. ఆ ఇబ్బంది ఆమె ఇప్పటి వరకు కూడా మోస్తుంది. ఒక్క యాక్సిడెంట్ వల్ల ఆమె ప్రెగ్నెన్సీ కూడా నిలవదు అంటే, ఆమె ప్రాణాలకు తెగించి మరి బిడ్డను కంది. వాళ్ళవి అయితే ప్రాణాలు కాదు. మరి మనవి ప్రాణాలా? ఓహో! నీకే పగ, ప్రతీకారాలుంటాయి. వాళ్ళకి ఉండవా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో వర్షిని. అత్తయ్య, మావయ్యకు ఒక్కగానొక్క కూతురివి. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నిన్ను. వాళ్ళకి నిన్ను కూడా పోగొట్టుకునే ఛాన్స్ ఇవ్వకు వర్షిని అని అతడు చెప్తూ ఉంటే, బెదిరిస్తున్నావా? నా ప్రాణాలు పోతాయి అని? పోతే పోనీ వెధవ ప్రాణాలు. అవసరం లేదు నాకు ఈ ప్రాణాలను. నేను చచ్చే ముందైనా రుద్ర ఫ్యామిలీని చిన్నాభిన్నం చేసే పోతాను అని వర్షిని అరుస్తూ ఉంటే అతడు కోపం పట్టలేక వర్షిని చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టాడు. సూరజ్ అని గట్టిగా అరిచారు. అప్పుడే లోపలికి వచ్చిన మురళి గారు అల్లుడు కూతుర్ని కొట్టడంతో, మీరిలా దీన్ని గారం చేయబట్టే ఇలా తయారయ్యింది మావయ్య. ఇప్పుడు కూడా నన్ను ఆపకండి. మీరే ముందు నుండి ఇలా ఉంటే ఇది ఇన్ని వేషాలు వేసేదే కాదు అని సూరజ్ మరదల్ని కోపంగా చూస్తూ ఉంటే, వర్షిని బుగ్గ మీద చేయి పెట్టుకొని, నువ్వు నన్ను కొట్టినా కాదు, చంపినా కూడా నేను చేయాలి అనుకున్నది చేసే తీరతాను. మీరెవ్వరూ నన్ను ఆపలేరు అని వర్షిని అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళి తన కార్ తీసుకొని వెళ్ళిపోతుంది. రుద్ర క్లాస్ పీకిన తర్వాత ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శౌర్య, చరణ్ రాత్రి భోజనాలు చేశాక.
వేద, రుద్ర వాళ్ళ రూమ్‌లోనే భోజనం చేశారు. మనవడిని చూసుకోవడానికి అని చెప్పి రుద్ర రూమ్‌కి అటాచ్‌గా ముందు ఉన్న రూమ్‌లోనే పడుకున్నారు సుధా, అలాగే మీనాక్షి గారు. మనవడికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలాగే వేద కూడా బాబు ఎన్ని సార్లు లేస్తే అన్ని సార్లు లేవడం కష్టమవుతుంది అని చెప్పి, పైగా చిన్న పిల్లలు అర్ధరాత్రిలో చాలా మెలకువగా ఉంటారు అని చెప్పి, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వాళ్ళు భోజనాలు చేసి భాస్కర్ మనోహర్ గారికి చెప్పారు. చిన్నోడు 4 నెలల వరకు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అని. కాస్త వేద కోలుకునే వరకు మేమే అక్కడే పడుకుంటాము అని చెప్పడంతో, ఇక మనవడి కోసం వాళ్ళు కూడా సరే అన్నారు. ఎందుకంటే వీళ్ళు వెళ్తే వీళ్ళు చక్కగా కాస్త టెర్రస్ మీదకి వెళ్ళొచ్చు అని భాస్కర్ మనోహర్ గారి ఆశ అన్నమాట. అసలే మనవడు పుట్టినప్పటి నుండి గ్రాండ్‌గా పార్టీ చేసుకుంది కూడా లేదు కదా! అందుకే వాళ్ళేదో ఆశపడుతూ మీనాక్షి, సుధా గారు వెళ్ళగానే చక్కగా టెర్రస్ పైకి చెక్కేశారు భాస్కర్ మనోహర్ గారు. రాత్రి వేద, రుద్ర భోజనం చేశాక వేద వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసి, అలాగే చిన్నోడికి విటమిన్ సిరప్స్ కూడా వేశాక, మళ్ళీ మనవడికి రాత్రి పూట కూడా వేడి వేడి నీళ్ళతో స్నానం పోసేసరికి వాడు మళ్ళీ ఏడుస్తూ ఉంటే, "రాత్రి కూడా స్నానం ఎందుకత్తయ్య? నా కొడుకుని ఎందుకలా ఏడిపిస్తున్నారు?" అని వేద ఒక్కటే మొత్తుకోవడం జరుగుతూ ఉంటుంది. వాడికి నిద్రెలా పడుతుంది? చికాకు పడుతూ ఉంటారు పిల్లలు. ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయించాలి. అప్పుడే పిల్లలు చికాకు పడకుండా శుభ్రంగా పడుకుంటారు. లేకపోతే నీ కొడుకుతో పాటు నువ్వు కూడా తెల్లార్లు కూర్చొనే ఉండాలి. తెలుసా? పిల్లలు ఎంత శుభ్రంగా ఉంటే అంత హాయిగా నిద్రపోతారు. వాళ్ళకి కాస్త ఏదైనా ఇబ్బందిగా అనిపించినా వాళ్ళు నిద్రపోరు. మనల్ని నిద్రపోనివ్వరు. వాళ్ళేడుస్తారు, మనల్ని ఏడిపిస్తారు. పైగా వాళ్ళకేమవుతుందో మనకి తెలియదు. కాబట్టి పిల్లల్ని 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి. వాళ్ళకి ఏమైందో వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనమే చూస్తూ ఉండాలి. మన పిల్లల్ని జాగ్రత్తగా అంటూ మీనాక్షి గారు కోడలికి చెప్తూ ఉంటే, కొడుకు గురించి కాబట్టి అవన్నీ చక్కగా వింటూ ఉంటుంది వేద. ఇక స్నానం పోయగానే వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ రుద్దే రుద్దుడికి వాడు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగకుండానే పడుకున్నాడు. వేద వాళ్ళ బెడ్ నీట్‌గా సర్దడంతో పడుకున్న బాబుని తీసుకొచ్చి వేద పక్కన పడుకోబెట్టి, "ఇక పడుకో, చిన్నోడు పడుకున్నప్పుడు మళ్ళీ చిన్నోడు లేస్తే ఆకలికి ఏడుస్తాడు" అని చెప్పడంతో, "అలాగే అత్తయ్య" అని చెప్పి వేద చిన్నోడు పడుకోగానే త్వరగానే పడుకుంది. నాన్న రుద్ర, చిన్నోడు లేస్తే మమ్మల్ని లేపు నాన్న. మాకు కూడా వినబడుతుందిలే. నువ్వు ఆ వర్క్ పక్కన పెట్టి కాసేపు రెస్ట్ తీసుకో, పడుకో. ఎప్పుడు అర్ధరాత్రి లేచి చూసినా అలానే వర్క్ చేస్తూనే ఉంటావు. కాస్త నువ్వు కూడా విశ్రాంతి తీసుకో నాన్న. ఇన్ని రోజులు నీ భార్య, నీ కొడుకు కోసం కంగారు పడ్డావు. ఇప్పుడైనా ఆ కంగారు తగ్గింది కదా! ఇప్పుడు ఇంత వర్క్ స్ట్రెస్ కూడా పెంచుకోకు అని మీనాక్షి గారు చెప్తూ ఉంటే, అయిపోయిందమ్మా. ఇంకొక 10 మినిట్స్ అంతే అని వాళ్ళ అమ్మకి చెప్పాడు. అలాగే నాన్న అని ఇక సుధా, మీనాక్షి గారు కూడా వెళ్లి పడుకున్నారు. 10 నిమిషాలు అన్న రుద్ర 2 గంటల వరకు అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి పావు తక్కువ 12 అవుతుంది. హాయిగా పడుకున్న కొడుకు, భార్యని చూసి రుద్ర కూడా పడుకున్నాడు బాబుని జాగ్రత్తగా పడుకోబెట్టి. రుద్ర అలా పడుకున్నాడో లేదో ఇలా అరగంటకే కొడుకు లేచి ఏడుస్తూ ఉండడంతో, కొడుకుని ఎత్తుకొని పాలకే ఏడుస్తున్నాడు వాడు అని అర్థమయ్యి మెల్లిగా వేదని కూడా లేపి కొడుకుకి పాలు పట్టిస్తూ ఉన్నారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.